కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు వైకాపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. మంత్రి లోకేష్ కూటమి నేతలు కలిసి కొండాపురం మండలంలో ప్రారంభించిన సెల్ సోలార్ ప్రాజెక్టు జగన్ హయాంలోనే వచ్చిందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచలేదని కూటమి ప్రభుత్వం చెబుతూనే ఫ్యూయల్ సర్ఛార్జెస్ పేరిట భారీగా పెంచిందని విమర్శించారు. ఆదినారాయణ రెడ్డి చెప్తా ఉన్నాడు, అంత దోపిడీ ఇసుక చిత్రావతి పెన్నా దోపిడీ చేస్తున్నది ఎవరు? ఈరోజు అభివృద్ధిలో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా దోపిడీ చేసే రాష్ట్రము ఎమ్మెల్యే ఉన్నారంటే ఆదినారాయణ రెడ్డి. ఈరోజు చిత్రావతి రివర్ 40 అడుగుల పైన ఇసుక మిషన్లు రాత్రి పగలు తోడేస్తా ఉన్నారు. అంటే పర్యావరణానికి కానీ రైతులకు కానీ ఇబ్బంది కలుగుతూ ఉంటే, డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటే పట్టించుకునే నాదులు లేదు. ఈరోజు 40-45 అడుగులు ఇసుక లోతుకు మిషన్లు పెట్టి తోడేసి రాత్రి పవన్లు 100 టిప్పర్లు పోతా ఉన్నాయి. జనాలు చెప్తా ఉన్నారు చిత్రావతి 3 కోట్లకు అమ్మేశారు నెలకని చెప్పి. మీ ఇష్టం వచ్చాడు తోలుకోమని సవాలు పెట్టి అమ్మేశారు. ప్రయాస్ దోపిడీ, ఎవడు తోలినా తల్లి కింద కట్టాలా? ఏ గ్రావెల్ తోలినా, మట్టి తోలినా, అన్నిట్లలో